హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి వితృణోతే సహస్రతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంతా రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रभु जी। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणामाలు. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం దశమ స్కందము 37వ అధ్యాయము నేర్చుకోబోతున్నాము. ఇంకా త్వరలో మనకి బృందావన లీల ఇంకా పూర్తయిపోతుంది. ఇంకా మనకి మధుర లీల ప్రారంభం అవబోతుంది. సో ఈ అధ్యాయము తర్వాత వచ్చేటువంటి అధ్యాయము. సో ఇంకంతే అయిపోయింది. ఆ తర్వాత ఇంకా 39, 40 అక్రూరుని యొక్క స్తుతులు. సో అక్రూరుడు ఎలా వచ్చారు, ఆయన ఏం ప్రార్థనలు చేశారు, అంతే. 41 అధ్యాయంతో ఇంక బృందావన లీల పూర్తయిపోయింది. ఇంకా ఆ తర్వాత మనకి మళ్ళీ మధుర లీల స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ద్వారకా లీల. సో ఎంతో నెక్టేరియన్ బృందావన లీల. సో అయిపోతారు. ఈ అధ్యాయం పేరు కేసి వ్యోమ
సురుల సంహారము. సో లక్ష్మీజీ మాతాజీ, మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. మొదటి 2 పారాగ్రాఫ్లు, తర్వాత 2 పారాగ్రాఫ్లు లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. కేసీ వ్యోమాసురుల సంహారము. అశ్వరూపమున గల కేసి అను అసురుని సంహారము. నారదుడు శ్రీకృష్ణుని భవిష్యలీలను కీర్తించుట, శ్రీకృష్ణుడు వ్యోమాసురుని వధించుట అను విషయములు ఈ అధ్యాయమున వర్ణింపబడినవి. కంసుని ఆదేశంపై కేసీదానుడు ఒక మహా అశ్వరూపమును ధరించి వ్రజమునకు వెడలెను. అచ్చటకు చేరినంతటా ఆ దానవుడు చేసిన పెద్ద సకిలింపు రజవాసులను భయపెట్టెను. వారు శ్రీకృష్ణుని కొరకు వెదకసాగిరి. దానవుని గాంచినంతటా శ్రీకృష్ణుడు వాని ముందుకు వెడలి సమీపమునకు రమ్మని పంతమాడెను. కేసీదానవుడు కృష్ణుని చెంతకు పరుగుదీసి ముందు కాళ్లతో అతనిని తన్నుటకు యత్నించెను. కానీ దేవదేవుడు వాని 2 కాళ్లను పట్టుకుని గాలిలో గిరగిరా త్రిప్పి 100 ధనుస్సుల దూరము వానిని విసిరివేసెను. దానితో కేసి కొంత తడువు మూర్ఛితుడయ్యెను. ఆ దానవుడు పిమ్మట చైతన్యమును బడసినవాడై క్రోధముతో నోటిని పెద్దగా తెరిచి తిరిగి కృష్ణునిపై దాడి చేసెను. అప్పుడు భగవానుడు తన ఎడమ చేయిని అశ్వదానుని నోటిలో ఉంచగా వాడు ఆ చేయిని కొరకుటకు యత్నించెను. కాని అది ఎర్రగా కాలిన ఇనుమువలే తోచెను. కృష్ణుని చేయి క్రమముగా లావెక్కి చివరకు దానవునికి ఊపిరాడకుండా చేసెను. అంతట తీవ్రమగు బాధతో కేసి దానవుడు మరణించెను. పిదప కృష్ణుడు తన చేతిని బయటకు తీసి దానవుని సంహరించినందులకు గర్వము చూపక ప్రశాంతముగా నిలిచెను. దేవతలు ఆకాశం నుండి పుష్పవృష్టిని కురిపించి ఆ దేవదేవుణ్ణి స్తుతించిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఇది జరిగిన కొంత తడవకు దేవర్షి నారదుడు శ్రీకృష్ణుని చెంతకు చేరి అతని భవిష్యలీలను కీర్తించుచు పలు రీతుల ఆ దేవదేవుని స్తుతించెను. పిదపతడు వందనము కావించి వెడలిపోయెను. ఒకనాడు కృష్ణ బలరాములు గోపబాలురు గోవులను మేపుచు నిలాయన క్రీడను ఆడుచుండిరి. కొందరు బాలురు గొర్రెల రూపమును దాల్చగా మరికొందరు దొంగలుగాను ఇంకొందరు గొర్రెల కాపరులుగాను అయిరి. గొర్రెలను దొంగలు అపహరించగా గొర్రెల కాపరులు వాటికై వెదకసాగిరి. దీనిని అదనుగా కొని కంసునిచే పంపబడిన వ్యోమాసురుడు గోపాలుని రూపంలో దొంగల గుంపులో చేరెను. ఆ అసురుడు ప్రతిసారి కొందరు గోపాలులను అపహరించి వారిని కొండ గుహలో దాచి పెద్ద రాయితో ద్వారమును మూసివేయుచుండెను. క్రమముగా వాడు 4-5 గోపబాలురు తప్ప అందరినీ అపహరించెను. ఆ అసురుడు చేసడి కార్యమును గమనించిన శ్రీకృష్ణుడు వాని వెంటబడి పట్టుకొని పశువును చంపినట్లు వారిని చంపెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శ్రీసుకం వాచ కేసీ తూ కంసప్రహిత కురైర్మహీం మహాహయో నిర్జరయన్మనోజవా సటావధూతాభ్రవిమాన సంకులం కుర్వన్నభోహేషితభీషితాఖిలా తంత్రాసయంతం భగవాన్ స్వగోకులం తద్దేశితైర్వాల విఘార్ణితాంబుదం ఆత్మానమాజౌ మృగయంతమగ్రణీర్ ఉపాహ్వయత్ సా వ్యనదన్రుగేంద్రవాత్. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదము మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత శివలీల మాతాజీ అనువాదము 2వ పారాగ్రాఫ్. శ్రీకృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను. కంసునిచే పంపబడిన కేసి దానవుడు మహా అశ్వరూపంలో వ్రజమున ప్రత్యక్షమయ్యేను. మనోవేగముతో పరుగుడి ఎందు ఆ దానవుడు గిట్టలతో నేలను తవ్వుచుండెను. మెడపైన గల జూలు ఆకాశమునందలి మేఘములను దేవతల విమానములను చెల్లా చెదరు చేయనుండగా పెద్దగా సకిలించుచు వాడు ఎల్లరకు భీతిని కోల్పెను. హరే కృష్ణ ప్రభుజీ. ఘోరముగా సకిలించుచు తోకతో మేఘములను చెదరగొట్టుచు ఆ దానవుడు
గోకులమును భయపెట్టుటను గాంచినంతట దేవదేవుడు వాని ముందుకు వచ్చెను. కేసిదానవుడు యుద్ధము చేయుటకై కృష్ణుని కొరకు వెదకుచుండెను. ఆ భగవానుడే ఎదుట నిలబడి రమ్మని పిలువగా అశ్వదానవుడు ప్రత్యుత్తరముగా సింహనాదము కావించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంత కింద ముందు అధ్యాయంలోనూ చెప్పుకున్నాం కదా మనము. సో కంసుడు ఒక పెద్ద ప్లాన్ వేశాడు, ఏ విధంగా కృష్ణుని సంహరించాలి అని చెప్పేసి. ఎందుకు సంహరించాలి కన్ఫామ్ గా అనుకున్నాడు? ఎందుకంటే కనుక అంతకు ముందు అనుమానంగా ఉండేది కంసుడికి. ఆ తర్వాత ఏమైపోయింది, నారదముని వచ్చి ఎప్పుడైతే కనుక చెప్పారో కన్ఫామ్ అయిపోయింది. ఆనకదుందివి కుమారులు ఎవరు, బలరామకృష్ణులు ఇద్దరు అని చెప్పేసి కన్ఫామ్ అయిపోయింది. కన్ఫామ్ అయిపోయిన తర్వాత పెద్ద ప్లాన్ వేశాడు. ప్లాన్ వేయడానికి ముందు ఏం చేశాడు, రాక్షసుని పంపించేశాడు, కేసీ రాక్షసుని పంపించేశాడు. సో కానీ ఏంటంటే కనుక కంసుడు అక్కడతో ఆగలేదు. కేసీ రాక్షసుని పంపించాడు కదా, చూద్దాం ఏమవుతుందో, సక్సెస్ అవుతాడు. ఎందుకంటే నమ్మకం లేదు, ఎందుకంటే చాలా మందిని పంపించాడు అంతకు ముందు. అందరూ కూడా ఏమైపోయారు, పోతన దగ్గర నుంచి మొదలు పెట్టాడు, ఎంతో మంది రాక్షసులను పంపించాడు, ఎవరు కూడా మిగలలేదు అనమాట. అందరినీ పంపించాడు. ఇప్పుడు కేసీని పంపించారు. సో కేసీ రాక్షసుని పంపించారు. కేసీ ఏమిటంటే కనుక ఒక పెద్ద అశ్వం, ఒక గుర్రం యొక్క రూపం తీసుకుని వచ్చిందని. సో ఆ రూపం ఎంత పెద్దగా ఉంది అనేటువంటి చెప్తున్నారు. గుర్రం అంటే కనుక ఏదో పెద్ద గుర్రం కాదు, ఎంత పెద్దగా ఉందంటే కనుక ఆ యొక్క కేసీడెమను ఆకాశంలో తోకతోటి మేఘాలని చెదరగొడుతూ ఉన్నాడండి. చూడండి ఎంత ఎత్తు ఉన్నాడో, ఎంత విశాలంగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా వేగంగా పరుగు పెడుతున్నాడు, గిట్టెలతో ఏకంగా నేలని తవ్వేస్తూ ఉన్నాడు, మెడ మీద జూలుతోటి ఆకాశంలో మేఘాలను చెదరగొడుతున్నాడు, తోకతో కూడా మేఘాలను చెదరగొడుతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు, దేవతలకి విమానాలన్నిటిని కూడా చెదరగొడుతూ ఉన్నాడు. అంత పెద్దగా ఉన్నాడు అన్నమాట. సో గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే, ఎప్పుడైతే కనుక గుర్రం సకిలిస్తుంది కదా, సకిలించినప్పుడు ఈ యొక్క కేసీ రాక్షసుడు సకిలించినప్పుడు గోకులంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. సో అందరినీ కూడా భయపెడుతున్నాడు వీడు అని చెప్పేసి ఇక కృష్ణుడు ఏం చేశాడు, ఆ రాక్షసుడి ముందుకి ఆయన రావడం జరిగిందనమాట. సో అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు, రా నాతోనే యుద్ధం చేయాలని వచ్చావు కదా, రా అని చెప్పి పిలిస్తే గనక వెంటనే ఏమైంది, ఆ రాక్షసుడు పెద్ద సింహనాదం చేశాడు అనమాట గట్టిగా. సతం నిశామ్యాభిముఖో ముఖేనకం పిబన్నివాభ్యాద్రవదత్యమర్షణ జగానపద్భ్యామరవిందలోచనం దురాసదశ్చండజవో దురత్యయః. రాధమ్మ మాతాజీ అనువాదం చదవండి. దేవదేవుడు ఎదుట నిలబడి ఉండటం గాంచిన వాడై కేసి ఆకాశమునే మృంగివేయినట్లు నోటిని తెరచుచు అత్యంత క్రోధంతో అతని చెంతకు పరుగుదీశాను. దుర్దేవుడు దురాపరుడు అగునగు ఆ అశ్వదానవుడు ప్రచండ వేగంతో పరుగుడి తన ముందు కాళ్ళతో కమల నయనుడగు భగవాన్ని తన్నుటకు ప్రయత్నించి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. తద్వంచయిత్వా తమధోక్షజోరుషా ప్రాగృహ్య దోర్భ్యాం పరివేద్య పాదయో సావాజ్ఞముత్సృజ్య ధనుస్సతాంతరే యథోరగం తార్క్షసుతో వ్యవస్థిత. ప్రభాతి మాతాజీ. ఇంట్లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కానీ అధోక్షజుడగు భగవానుడు కేసీ దానవుని తన్నును తప్పించుకొని పెదప కోపంతో వాని కాళ్ళను పట్టుకుని గాలిలో గిరగిర తిప్పి గరుడు సర్పమును విసిరివేసినట్లు తిరస్కారంతో 100 ధనువులు దూరము విసిరివేసి తాను నిలబడి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సంలాబ్ధ సంజ్ఞా పునరేత్తుతోరుషా
వ్యాదాయ కేశీతరసా పతద్దరిం సోప్యస్య వక్త్రే భుజముత్తరం స్మయన్ ప్రవేశయామాస యథోరగంబిలా బిలే. చందనమాతాజీ. ప్రభుజీ ధన్వత్ ప్రణామాలు. చైతన్యమును తిరిగి పొందినంతటా కేసి క్రోధంతో లేచి నోటిని తెరిచి తిరిగి కృష్ణునిపై దాడి చేయుటకు పరిగెడెను. కానీ ఆ దేవదేవుడు నవ్వి బిలంలోని సర్పము సులభముగా ప్రవేశించిన విధంగా తన ఎడమ చేతిని వాని నోటిలో జొప్పించెను. హరే కృష్ణ ప్రభుజీ. దంతాని పేతుర్భగవద్భుజస్ప్రసాస్ తే కేసినస్తాప్తమయా స్పృశో యదా బాహుశ్చ తద్దేహగతో మహాత్మనో యథా మయా సంవృధే ఉపేక్షిత. మంజుల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎర్రగా కాలిన ఇనుము వలె తోచినట్టి భగవానుని చేతిని తాకినంతనే కేశీ దంతములు రాలిపోయెను. నిర్లక్ష్యం వలన రోగముచే పొట్ట ఉబ్బినట్లు పిదప ఆ దేవదేవుని చెయ్యి కేశీ దేహంలో విపరీతముగా లావెక్కెను. భాష్యము. శ్రీకృష్ణుని చేయి నీలి కలువ కన్నును కోమలమైనది చల్లనైనది అయినప్పటికీ కేశీదానవునికి అది వజ్రాయుధమైనట్లు అత్యంత ఉష్ణముగా తోచినవి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. హరే కృష్ణ ప్రభు. సమేధమానేన సకృష్ణ బాహునా నిరుద్ధవాయుశ్చరణాంశ్చ వీక్షిపన్ ప్రస్విన్నగాత్రా పరివృత్తలోచన పపాతలండం విసృజన్ క్షితవ్యసు. మహాలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. శ్రీకృష్ణుని చెయ్యి విపరీతముగా పెరుగుచు కేసీ దానవుని శ్వాసను నిరోధించగా ఆ దానవుడు కాళ్ళు తన్ను కొనసాగిను. వాని దేహమంతయు చెమట పట్టెను. కన్నులు గిరగరా తిరిగిను. ఆ విధముగా వాడు మలమునకు విడుచుచు నేలపై పడి మరణించెను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. తద్దేహతాకర్కటికాఫలోపమాత్ వ్యసోరపాకృష్య భుజం మహాభుజా అవిస్మితో యత్నహతారికాసురై ప్రసూనవర్షైర్వర్షాద్భిరీడితా. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పెద్ద దోసకాయ వలె గోచరించుచున్నట్టి కేసి దేహము నుండి మహాబాహువులు కలిగిన శ్రీకృష్ణుడు తన చెయ్యిని వెనకకు తీసుకొనెను. ప్రయాస లేకుండా శత్రువును వధించినను కించిత్తైనను గర్వమును ప్రదర్శించక ఆ దేవదేవుడు పుష్పవృష్టి రూపమున దేవతల పూజలను స్వీకరించెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి కేసీ రాక్షసుణ్ణి శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా వధించారు అనేటువంటి వర్ణన మనకి వచ్చిందన్నమాట. సో ఈ లీలలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే కనుక శ్రీకృష్ణుడు అదేవిధంగా చాలా మంది రాక్షసుల్ని ఇప్పటిదాకా మనం చంపడం చూసాం. పూతనని, శకటాసురుణ్ణి, తృణావర్తుణ్ణి, అరిష్టాసురుణ్ణి, ఇంకా చాలా చాలా మంది రాక్షసులందరినీ కూడా చంపడం చూసాం. అరిష్టాసురుడు, అఘాసురుడు వీళ్ళందరినీ కూడా చంపడం చూసాం. ఆ తర్వాత మళ్ళీ ధేనుకాసురుణ్ణి కూడా చంపడం చూసాం. ఎలా చంపారు ధేనుకాసురుణ్ణి? ఎవరు మొదలు పెట్టారు ధేనుకాసురుణ్ణి చంపడం? స్టైల్ ఎవరు మొదలు పెట్టారు ఆ రోజు? బలరాముడు. ఎలా మొదలు పెట్టారు? అక్కడ స్టైల్ ఏంటి? అక్కడ ఎగిరెగిరి ఆకాశంలో గుద్దుతూ తాటి చెట్టు
దేనికాసురుని ఎలా చంపారు బలరాముడు? ధేనుకాసురి రెండు వెనుక కాళ్ళను పట్టుకొని తిప్పి ఆ యొక్క వనంలోకి ఇసిరేసినాడు మా ప్రభుజీ బలరాముడు. దేనికాసురుణ్ణి కరెక్ట్ రోజు దేనికాసురుణ్ణి రెండు వెనక కాళ్ళు పెట్టుకుని గాల్లోనే గిరగిర గిరగిర తిప్పితే కనుక ఎలాగా చిన్నపిల్లలు ఒక్కొక్కసారి టవల్తో ఆడుకుంటారు కదా, ఇలా 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 తిప్పుతారు కదా, అలా తిప్పితే తిప్పుతూ ఉంటేనే వాడి ప్రాణాలు గాల్లోనే పోయినాయి. ఆ తర్వాత ప్రాణాలు పోయిన తర్వాత వాడిని ఆ వృక్షం మీదకి తాడి చెట్టు పైనకి తాళ వృక్షం పైన విసిరేశారు. అంటే గాడిదనికి ఏముంటాయి, వెనక కాళ్ళు చాలా బలంగా ఉంటాయి గాడిదకి. అందుకని చెప్పి ఏం చేశారు బలరాముడు, ముందుగా బలరాముడిని చాలా గట్టిగా తంతాడు దేనికోసం. ఒకసారి తట్టుకుంటారు, బలరాముడికి ఏం అవ్వదు, ఆయన స్టడీగా అలాగే ఉంటారు, ఏం అవ్వదు ఆయనకి. బట్ రెండోసారి మళ్ళీ తనడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే కాళ్ళు పట్టేసుకుని గిరగిరా తిప్పేసి పడేస్తుంది. సో పూతన్ని ఏ విధంగా చంపారో మనకు తెలుసు. తృణావర్తాన్ని ఏ విధంగా చంపారు, సో బరువు పెరిగిపోయారు ఆయన, బాగా బరువు పెరిగిపోతే తృణావర్త ఇంకా మొయ్యలేక పైనుంచి కిందికి దబ్బుమని పడిపోయాడు. ఎందుకంటే వదిలించుకుందామని ప్రయత్నించాడు, కృష్ణుడు గట్టిగా మెడ పట్టేసుకున్నాడు కాబట్టి అవ్వలేదు. శకటాసురుణ్ణి ఏం చేశారు, కాలుతో ఒక తనుదు అన్నారు, అయిపోయింది, పైకి ఎగిరిపడి మొత్తం నాశనం అయిపోయాడు. అగాసురుణ్ణి ఏ విధంగా చంపారు, కొండచిలువను ఎలా చంపాలి, దాని పొట్టని చీల్చి చంపాలి. అగాసురుణ్ణి ఆ విధంగా చంపారు. సో అలాగా ప్రతి రాక్షసుణ్ణి కూడాను రకరకాలుగా ఏ విధంగా రాక్షసుణ్ణి చంపాలి అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు, ఆ స్టైల్ తెలుసు, అది మనం చూసుకోవాలి. సో ఫైర్ డెమాన్ వచ్చినప్పుడు ఏం చేశారు, మొత్తం అంతా గాలి పీల్చేశారు, మొత్తం అంతా అగ్ని అంతా లోపలికి వచ్చింది, అయిపోయింది, ఫినిష్ వాడు. సో అలాగే ఎవరిని ఏ విధంగా చంపాలి, ఎవరిని ఎలాగ నాశనం చేయాలి, ఎందుకంటే కనుక ఆయనే కాలస్వరూపుడు కాబట్టి ఆయనకి అంతా తెలుసు మొత్తం అంతా కూడా. సో అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క కేసీ రాక్షసుడు ఎప్పుడైతే కనుక వచ్చాడో, సో ప్రతి ఒక్క జంతువుకి కూడా ఒక వీక్నెస్ ఉంటుంది. సో ఆ వీక్నెస్ తోటి ఇక్కడ చెప్తారనమాట. ముందుగా కేసీ రాక్షసుడు ఏం చేశాడు, కృష్ణుడు వచ్చారనమాట. వచ్చిన తర్వాత వెంటనే కేసీ రాక్షసుడు ఎలాగైనా ఏదో చేద్దామని చెప్పి పరిగెత్తుకుని వచ్చి ముందు రెండు కాళ్ళతోటి కూడా కృష్ణుణ్ణి తన్నడానికి ప్రయత్నించాడు. కృష్ణుడు ఏం చేశారు, చాలా అలవోకగా ఆ తన్నడాన్ని తప్పించుకుని పక్కకు వెళ్ళిపోయారు. ఆయన పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారు, అదే ముందు రెండు కాళ్ళని ఏం చేశారు, ఆయన పట్టుకున్నారు. పట్టుకుని ఏం చేశారు, పైకి విసిరేశారు. విసిరేస్తే ఎంత దూరం పడ్డాడు, అక్కడ ఉన్నది ఏమన్నా చిన్న గుర్రమా కాదు, ఎంత ఎత్తున్న గుర్రం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. తోకతోను చూలుతోను మేఘాలని డిస్టర్బ్ చేసేస్తున్నాడు, చెల్లాచెదరు చేసేస్తున్నాడు మేఘాలన్నింటినీ కూడా, అంత పెద్ద గుర్రం. దాన్ని రెండు ముందు కాళ్ళు పట్టుకుని విసిరేస్తే 100 ధనుస్సుల దూరంలోకి వెళ్ళి వాడు పడిపోయాడు. పడిపోవడమే కాదు, వాడు మూర్ఛపోయాడు. అక్కడ కృష్ణుడు ఆ ముందు రెండు కాళ్ళని పట్టుకుని పడేస్తే కనుక వాడు మూర్ఛపోయాడు. అక్కడ మూర్ఛపోయి కొంచెం సేపటికి వాడికి మళ్ళీ తెలివి వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ లేచి తమాయించుకున్నాడు, లేచి నిలబడ్డాడు. వాడు అనుకున్నాడు, నేను కాళ్ళతో తనితే కనుక తప్పించుకుంటున్నాడు, ఇలా కాదు, నా నోటితోటి కృష్ణుడు నేను మింగేస్తాను, కొరికేస్తాను అని చెప్పేసి పెద్దగా నోరు తెరిచి కృష్ణుడి వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అన్నమాట, గట్టిగా ఆర్తనాదం చేస్తూ. కృష్ణుడికి తెలుసు కదా, సో ఏ విధంగా చేయాలి, ఎవరిని ఏ విధంగా చేయాలి అని చెప్పి కృష్ణుడు ఇలా వేలు చూపించారండి. ఓ ఆకలేస్తుందా నీకు, చాలా ఆకలిగా ఉన్నట్టున్నావు కదా, ఇదిగో తిను అని చెప్పేసి ఏం చేశాడు, కృష్ణుడు తన ఎడమ చేతిని ఇచ్చేశాడు, వాడి నోట్లోకి పెట్టేశాడు. ఎలా పెట్టారు అది, పాము ఒక చిన్న బిలం ఏదైనా ఉందనుకోండి, చిల్లు కన్నం ఏదైనా ఉంటే కనుక ఏమవుతుంది, చాలా తేలిగ్గా దూరిపోతుంది అందులోకి. అలాగే కృష్ణుడు కూడా తన ఎడమ చేతిని యొక్క కేసీ రాక్షసుడు యొక్క నోట్లోకి పెట్టేశాడు. ఇక్కడ పరీక్షిత్ మహారాజ్కి అనుమానం వస్తుందన్నమాట, అయ్యయ్యో కృష్ణుడు ఏమిటి, కృష్ణుడి యొక్క చెయ్యి ఎంతో కోమలంగా ఉంటుంది కదా, చాలా కమలం కదా, ఆయన యొక్క చేతులు ఎలా ఉంటాయి, అలాంటి చేతిని అయ్యో మరి యొక్క కేసీ రాక్షసుడి యొక్క నోట్లో పెడితే కనుక ఏమవుతుంది, కృష్ణుడి చెయ్యి ఏమవుతుంది పాపం
అని చెప్పని పరీక్షిత్ మహారాజ్ మళ్ళీ ఎక్కడ ప్రశ్న వేస్తారో అని చెప్పేసి సుఖదేవ గోస్వామి దానికి వెంటనే సమాధానం చెప్పేశారు. ఏం చెప్పారు సమాధానం మనకి? కృష్ణుడు ఎప్పుడైతే కనుక నోట్లో ఆ చెయ్యి పెట్టారో మిగతా వాళ్ళందరికీ కూడా చాలా కోమలంగా ఉంటుంది కృష్ణుడి చెయ్య. కానీ ఎలా అయితే కనుక పచ్చకామల్లో వచ్చిన వాడికి ఏమవుతుంది, మనం ఒక షుగర్ పంచదార క్యాండీ ఇస్తే కనుక ఏమవుతుంది, వాడికి అది చాలా చేదుగా ఉంటుంది. చెరుకు రసం ఇస్తే చేదుగా ఉంటుంది. అలాగే కృష్ణుడు ఎడమ చెయ్యి ఎప్పుడైతే కనుక కేసీ రాక్షసు యొక్క నోట్లో పెట్టాడో అది ఎలా అయిపోయిందంటే వాడికి ఎలా అనిపిస్తుందంటే అది ఒక ఎర్రగా కాలిపోయినటువంటి ఒక ఇనప ముక్క, ఇనప రాడ్ వాడి నోట్లో పెడితే ఎలా ఉంటుందో అంత వేడిగా అనిపించిందంట కృష్ణుడు చెయ్యి వాడికి. వాడు కొరకడానికి ప్రయత్నించాడు. ఏమైతుంది కొరికితే వాడి పళ్ళన్నీ కూడా ఊడిపోయినాయి. పళ్ళన్నీ మొత్తం ఊడిపోయినాయి. ఇంక వాడు ఏం కొరికినా ఏమవుతుంది, పళ్ళు ఊడిపోయిన తర్వాత ఏమి ఉండదు. కానీ కృష్ణుడికి తెలుసు కదా ఏ రాక్షసుని ఏ విధంగా చంపాలి, వెంటనే ఎలాగ చంపాలి అని చెప్పి ఆయనకి తెలుసు కదా. వెంటనే కృష్ణుడు ఏం చేశారంటే కనుక తన చెయ్యిని లోపల పెట్టారు కదా ఎడమ చేతిని, దాన్ని పెద్ద పెద్దగా చేసేసారు. పెద్దగా చేసేస్తే ఎంత పెద్దగా పెరిగిపోయిందంటే కనుక వాడికి గాలి పీల్చుకోవడం కూడా కష్టమైపోయిందంట. చాలా పెద్ద చేసేసారు. ఇంక వాడికి ఏమాత్రం కూడా గాలి పీల్చుకోవడానికి కుదరట్లేదు వాడికి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, గాలి పీల్చుకోవడానికి కుదరకపోతే కనుక మొత్తం వాడికి శరీరం అంతా కూడా చెమట పట్టేసిందంట. కళ్ళు తేలిపోయినాయి వాడికి, గిరగిర కళ్ళు తిప్పేస్తూ ఉన్నాడు వాడు. తిప్పేస్తూ వాడు మలాన్ని విసర్జించి వెంటనే చనిపోయాడు నేల మీద పడి. గాలాడకపోతే ఏమవుతుందండి, ఎవరైనా ఒక క్షణం ఉండగలుగుతారా? 5 నిమిషాలు, మాక్సిమం 2 నిమిషాలు. 1 నిమిషం కన్నా ఎవరూ ఉండలేరు. చేపను తీసినా సరే మన పరిస్థితి అయినా సరే చూసాం కదా, కరోనా టైంలో గాలాడకపోతే కనుక ఏమవుతుంది, అంతే అయిపోతుంది అనమాట. సో ఎలా ఉన్నాడు వాడు ఇప్పుడు? పెద్ద దోసకాయలాగా ఉన్నాడు వాడు. చెప్పుకున్నా కదా అంత పెద్ద శరీరం అని చెప్పేసి. సో వాడి యొక్క దోసకాయలు ఉన్నటువంటి వాడి యొక్క శరీరం నుంచి కృష్ణుడు ఏం చేశారు, తన చేతిని వెనక్కి తీసేసుకున్నారు. వాడు అలాగా కింద పడి వాడు మరణించాడు అనమాట. సో కృష్ణుడు ఏ మాత్రము కూడా కష్టపడకుండా చాలా అలవోకగా ఈ యొక్క కేసీ రాక్షసుని చంపేశారనమాట. సో అయినా సరే ఏ మాత్రం కూడా ఆయనకి గర్వం లేదు. గర్వం లేకుండా ఆయన అలాగే నిలబడి ఉంటే కనుక దేవతలందరూ కూడా పైనుంచి ఆయనకి పుష్పవృష్టి కురిపించడం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు కేసీ రాక్షసుని వధించడం జరిగింది అన్నమాట. దేవర్షిర్వుపసంగమ్య భాగవత ప్రవరో నృప కృష్ణమక్లిష్ట కర్మాణం రహస్యేతదభాషత. శాంతకుమారి మాతాజీ అనువాదం భాష్యం. పిమ్మట భాగవతోత్తముడు దేవర్షి నారదుడు ఏకాంతముగా శ్రీకృష్ణుడి చెంతకు చేరి అక్లిష్ట కర్ణుడము ఆ దేవదేవుని చుట్టూ పలకసాగింది. కంసునితో సంభాషించిన పిమ్మట నారదుడు శ్రీకృష్ణుని కలుసుకున్నట్టుకు వెళ్ళను. భగవానుడి బృందావన లీలలు దాదాపు పూర్తయినవి. ఇక ఆ దేవదేవుడు మధురలో చేయనున్న లీలను నారదముని చూడబోరెను. కృష్ణ కృష్ణ ప్రమేయాత్మన్ యోగేశా జగదీశ్వరా వాసుదేవాఖిల వాస సాత్వతాం ప్రవర ప్రభో త్వమాత్మా సర్వభూతానా మేకో జ్యోతిరివైధసాం గూఢో గుహాసయా సాక్షి మహాపురుష ఈశ్వరః. శశికళ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నారదముని పలికెను, కృష్ణ కృష్ణ అప్రమేయుడ, యోగేశ్వర, జగదీశ్వర, వాసుదేవ, సకల జీవాశ్రయుడ, యదుశ్రేష్ఠుడ, ప్రభు కాష్టమునందలి అగ్నివలి నీవు సకల జీవుల హృదయ కుహరములందు అగోచరంగా నిలిచి ఉన్న పరమాత్ముడవు. నీవే సర్వసాక్షివి, మహాపురుషుడవు, ఈశ్వరుడవు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు.
హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక కంసుడిని ప్రేరేపించాడు కృష్ణుడి పట్ల ఆ యొక్క ప్లాన్ వేయడం ఎలాగా అని చెప్పి దాని గురించి అంతా కూడా ప్రేరేపించారు. ప్రేరేపించిన తర్వాత కంసుడు పెద్ద ప్లాన్ వేశాడు. సో అది అయిన తర్వాత నారద ముని ఏమైపోయింది, ఆయన పని ఏంటి, రాక్షసులందరినీ కూడా కృష్ణుడి దగ్గరికి పంపించడం అన్నమాట. సో కృష్ణుడు ఏం చేస్తారు, వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తారు. ఆ విధంగా నారద ముని ఏం చేస్తారు, ప్రతి కృష్ణ లీలలో కూడా ఆయన తన వంతు ఆయన సహాయం సర్వీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అప్పుడు వెంటనే నారద ముని ఏంటి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చారు. వచ్చి ఇంకా ఆయనకి ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు అన్నమాట. సో బృందావన లీలలు ఇంకా పూర్తయిపోయినాయి, ఇంకా మధురా లీలలు చేయండి, అవి నేను చూడాలి అని అనుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే 2 సార్లు చూస్తే కనుక కృష్ణ కృష్ణ ప్రమేయాత్మ అని చెప్పారు. ఎందుకు కృష్ణ కృష్ణ అని చెప్పి 2 సార్లు అన్నారు ఇక్కడ ఏంటంటే కనుక నారద ముని కృష్ణుని చూసిన తర్వాత పారవస్యంలో ఆయన మునిగిపోయారు అనమాట. నారద ముని కృష్ణుని చూసిన తర్వాత చాలా పారవస్యంలో మునిగిపోయి ఆయన 2 సార్లు సంకీర్తన చేస్తున్నట్లు కృష్ణ కృష్ణ ప్రమేయాత్మ అని చెప్పేసి ఆయన పారవస్యంలో అలా చెప్పారనమాట. సో నారదముని ఏమంటున్నారు, ప్రమేయాత్మ అంటే కనుక అప్రమేయుడా, అంటే ఎవరు కూడా ఆయనకి మనసులో ఏముంది అని చెప్పి ఎవరు కూడా అర్థం చేసుకోలేరు, ఆయనని ఎవరు కూడా కొలవలేరు. సో కాబట్టి ఆయన మనసులో ఏం జరుగుతుంది, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటిది ఎవరికి తెలియదు. ఆయన కావాలనుకుంటే కనుక ఇంకా వ్రజంలోనే ఇంకా ఉండి తన యొక్క వ్రజవాసులకి అదే విధంగా తన యొక్క తల్లిదండ్రులకి కూడా ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే కనుక ఇంకా ఆయన వ్రజలీలను ఆపి మధురకు వెళ్ళాలని అనుకుంటున్నారా? ఆయన యోగేశ్వరుడు కాబట్టి 2 చోట్ల కూడా ఆయన ఒకేసారి కూడా ఆయన ఉండగలడు. ఆయనకి అదేమీ కష్టం లేదు. సో కానీ ఏంటంటే కనుక ఆయన జగదీశ్వరుడు, ఆయన రాక్షసులందరినీ కూడా నాశనం చేసి భూమి యొక్క భారాన్ని తగ్గించాలి. కృష్ణుడు ఇప్పటికే ఎలాగా నందకుమారుడి కింద నందగోపాలుడి కింద అప్పటికే చాలా ఫేమస్ అయిపోయాడు. ఆయన చాలా ప్రసిద్ధి గాంచాడు. ఆయన ఎంతవరకు వెళ్ళిపోయినాయి ఆయన యొక్క లీలలన్నీ కూడా మధురాలో కూడా అందరికీ తెలుసు. మనం మధురాలలో చూస్తాం. ఎప్పుడైతే కనుక కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా మధురకు వస్తున్నారు అని చెప్తే కనుక మధురవాసులు అందరూ కూడా బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి కృష్ణుడిని బలరాముడిని కూడా చూస్తారు అన్నమాట. ఎందుకంటే అప్పటికే మధురలో అందరికీ కూడా న్యూస్ వెళ్ళిపోయింది, ఇలాగా కృష్ణుడు ఇలాగ రకరకాల రాక్షసుల్ని చంపాడంట, రకరకాల లీలలు చేశాడంట, రకరకాల వాళ్ళని ఈ విధంగా చేశాడంట, ఇలా వెన్న దొంగిలించాడంట, ఇంత బాగుంటుందంట కృష్ణుడి యొక్క రూపము, ఆయన లీల ఎలా ఉంటుందంట, స్నేహితులతో ఈ ఆటలు ఆడుకుంటారంట. ఇవన్నీ కూడా ఎలా అయితే కనుక మనం చూసాం కదా, ద్విజపత్నులకు కూడా ఈ మెసేజ్ అంతా కూడా వెళ్ళిపోయింది. అలాగే మధురవాసులందరికీ కూడా వెళ్ళిపోయింది. ఎవరు తీసుకుని వెళ్తారు? ఈ గోపికలందరూ అన్నమాట. వాళ్ళు పెరుగు వెన్న ఇవన్నీ పాలు ఇవన్నీ అమ్ముకోవడానికి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, కృష్ణుడి గురించి వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడి గురించే మాట్లాడుతూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, కృష్ణుడి గురించే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కృష్ణుడి గురించే చెప్తారు. సో ఆ విధంగా కృష్ణుడు మధురాలో కూడా చాలా ఫేమస్ అయిపోయాడు. అన్ని చోట్ల కూడా అదే నారదుని చెప్తూ ఉన్నారు, నువ్వు ఇప్పటికే నందకుమారుడు కింద చాలా ప్రసిద్ధిగాంచావు, కానీ ఇప్పుడు ఏం చేయాలంటున్నారు ఆయన, ఇప్పుడు నువ్వు వాసుదేవుడవు కూడా అవ్వాలి, నువ్వు వసుదేవ తనయుడు కూడా నువ్వు అవ్వాలి. సో కాబట్టి మీరు వచ్చి, ఆయనకు ఉద్దేశం ఏంటంటే కనుక మీరు వచ్చి ఇంకా మధుర లీల ప్రారంభించండి. అక్కడ కూడా మీ యొక్క భక్తులందరూ కూడా కంసుడి యొక్క చెరలో, కంసుడి యొక్క భయంలో, కంసుడి యొక్క పాలనలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. మీరెవరు అంటే కనుక మొత్తం అందరి యొక్క కోరికలను కూడా తీర్చేటువంటి వాళ్ళు, మీరు ప్రవర, అందరి యొక్క కోరికలను కూడా తీర్చేటువంటి వాళ్ళు. మళ్ళీ ఏమని చెప్తున్నారు ఇక్కడ, సాత్వతాం ఏమన్నారు ఇక్కడ, సాత్వతాం ప్రవర ప్రభో. సో సత్వతాం అంటే కనుక ఏమిటి, యదు సాత్వతాం పతి, యాదవులందరిలో కూడా ఆయన ఎవరు, ఉత్తముడు. ఓ ప్రభో, మీరేం కావాలనుకున్నా సరే మీరు చెయ్యగలరు. కృష్ణుడు ఏమన్నారు దానికి, నారదముని ఆ విధంగా చెప్తే కనుక, నా ఇష్టం ప్రకారం నేను ఏదో ఒకటి చేస్తానులే, బట్ ఎందుకు నాకు నువ్వు ఈ విధంగా వచ్చి నన్ను అడుగుతూ ఉన్నావు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నావు,
అని చెప్పని అడుగుతారు. సో నారదముని ఏమంటారు అంటే కనుక ఆయన ఏమంటున్నారు, త్వమాత్మ, నీవు అందరి హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్ముడవి. సో మీరే నన్ను ఇన్స్పైర్ చేశారు, మీరే నన్ను లోపల నుంచి ఇన్స్పైర్ చేశారు. ఏమని ఇన్స్పైర్ చేశారు? వచ్చి నాకు ఇక మధుర లీల ప్రారంభించండి అని చెప్పమని చెప్పి మీరే ఇన్స్పైర్ చేశారు. మీరే పరమాత్మ కదా. సో నా అంతటి నేను రాలేదు, మీరే లోపల నుంచి ఇన్స్పైర్ చేశారు. నా హృదయంలో కూడా మీరే ఉన్నారు. నా హృదయంలోనే కాదు, అందరి హృదయాల్లో కూడా మీరే ఉన్నారు. ఎలా ఉన్నారు ఆయన? ఎలా అయితే కనుక మనకి కట్టెలో కూడా ఏముంటుంది, అగ్ని అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఎలా అయితే కనుక గోవర్ధన పర్వతంలో నందకుమారుడి కింద నువ్వు ఎలాగ దాక్కుని ఉన్నావో, అలాగే మా అందరి హృదయాల్లో కూడా నువ్వు పరమాత్మ కింద ఉన్నావు. సో మా అందరి హృదయాల్లో కూడా నువ్వు పరమాత్మ కింద రెస్ట్ తీసుకుంటూ ఉన్నావు. సో కాబట్టి నువ్వు సాక్షిభూతుడవి, మొత్తం అన్ని కూడా నీకు తెలుసు, మహాపురుషుడవు నువ్వు. సో కాబట్టి నువ్వే నన్ను ఈ విధంగా ఇన్స్పైర్ చేసావు, లోపల నుంచి నన్ను ఈ విధంగా రిక్వెస్ట్ చేయమని ఇన్స్పైర్ చేసావు. కాబట్టి మీ యొక్క ఆజ్ఞ మేరకే వచ్చి నేను ఈ విధంగా అడుగుతున్నాను, మధుర లీలని ప్రారంభించుని అని చెప్పేసి ఈ యొక్క నారదముని ఈ విధంగా పలకడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం అన్నమాట. ఆత్మనాత్మాశ్రయం పూర్వం మాయయా ససృజే గుణాన్ తైరిదం సత్య సంకల్ప సృజ సత్య స్వీశ్వరః. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నీవు సర్వాత్మలకు ఆశ్రయుడవు, ఈశ్వరుడవు కనుక నీవు సత్య సంకల్పుడవు. మాయాశక్తిచే నీవు ఆది అందు ప్రకృతి గుణములను సృష్టించితివి. వాటి ద్వారా నీవు ఈ విశ్వము యొక్క సృష్టి స్థితి కార్యములను నొనరింతువు. హరే కృష్ణ. సో ఏమంటున్నారు, ఒకవేళ కనుక మీరు నన్ను సృష్టించకపోతే కనుక, నా యొక్క బుద్ధి అదే విధంగా ఇక మొత్తం వేరే ఇక విశ్వాన్ని అంతటిని కూడా సృష్టించకపోతే కనుక నేను మిమ్మల్ని ఈ విధంగా వచ్చి ఈ యొక్క రిక్వెస్ట్ కోరికను ప్రకటించేటువంటి వాడిని కాదు. సో అందుకనే నారదముని ఏమంటున్నారు, మీరు సర్వస్వతంత్రులు, మీరు మొత్తం జీవులందరికీ కూడా ఆశ్రయం. మీరు మీ యొక్క శక్తుల ద్వారానే మీరు ఈ మొత్తం భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మూలకాలన్నింటినీ కూడా తయారు చేసి, మహాతత్వం దగ్గర నుంచి అన్ని మూలకాలను తయారు చేసి ఈ యొక్క ప్రపంచాన్ని అంతటినీ కూడా మీరు సృష్టిస్తూ ఉంటారు. ఇంకేం చెప్తున్నారు, మీరందరినీ కూడా పరమాత్మ కింద వాళ్ళందరినీ కూడా ఏం చేస్తుంటారు, ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. అందరినీ కూడా రకరకాల కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళకి ఆ యొక్క ప్రేరణ కలిగిస్తూ ఉంటారు మీరు. సో ఈ విధంగా నేను కూడా మీ ప్రేరణ ద్వారానే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఈ విధంగా అడుగుతున్నాను అని చెప్పి నారదముని డైరెక్ట్ గా చెప్తూ ఉన్నారన్నమాట. సత్వం భూధర భూతానాం దైత్య ప్రమద రక్షసాం అవతీర్ణో వినాశాయ సాధూనాం రక్షణాయ చ. పాశం లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. అట్టి సృష్టికర్తవగు నీవు రాజుల రూపములలో ఉన్నట్టి దైత్య ప్రథమ రాక్షసులను నశింపజేయుటకు, అట్లే సాధువులను రక్షించుటకు ఇప్పుడు ధరణిపై అవతరించితివి. హరే కృష్ణ ప్రభు. ఇంకా నారదముని ఏం చెప్తూ ఉన్నారు, సో అందుచేత ఈ రోజు నేను మీ దగ్గరికి ఒక విన్నపం తీసుకుని వస్తున్నాను. ఏమిటా విన్నపము? సృష్టికర్తమైనటువంటి మీరు రాజుల రూపంలో ఉన్నటువంటి దైత్యులని, రాక్షసుల్ని, ప్రమదుల్ని వీళ్ళందరినీ నశింప చేయటానికి, సాధువుల్ని రక్షించడానికే మీరు సాధూనాం రక్షణాయచ, సాధువుల్ని రక్షించడానికే మీరు ఈ ధరణి పైన అవతరించారు. సో ఇదే ఒక రిక్వెస్ట్ అన్నమాట. మిమ్మల్ని తీసుకుని నేను మీ దగ్గరికి ఈరోజు రావడం జరిగిందన్నమాట. సో ఎందుకు వచ్చారు మీరు? మీ యొక్క అవతారం యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ యొక్క దైత్యులని అందరినీ కూడా సంహరించడము,
యొక్క భక్తులందరినీ కూడా రక్షించడము. కాబట్టి ఆ యొక్క భక్తులని రక్షించేటువంటి పని ఇంకా ఇక్కడ మిగిలి ఉంది. బృందావనంలో కాదు, మధురలో కూడా ఆ రాక్షసుడు కంసుడి యొక్క బారి నుంచి వీళ్ళందరినీ కూడా భక్తులు, నీ యొక్క మధురలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క భక్తులు, వాళ్ళందరినీ కూడా మీరు రక్షించవలసింది అని చెప్తూ ఉన్నారనమాట. దిష్ట్యా తే నిహతో దైత్యో లీలయాయం హయాకృతి యస్య హేషిత సంత్రస్త్యా త్యజంత్యాని నిషాదివం. లక్ష్మీ పార్వతి మాతాజీ. హరే కృష్ణ. అశ్వదానవుడు ఎంత భీకరుడనగా వాని సకిలింపునకు భయపడి దేవతలు స్వర్గమునే వదిలిపోవచుండిరి. కానీ మా అదృష్టము కొలది నీవు వానిని లీలగా వధించితివి. హరే కృష్ణ. చాణూరం ముష్టికం చైవ మల్లానన్యాంశ్చ హస్తినం కంసం చానిహతం ద్రక్ష్యే పరస్వోహాని తే విభో తస్యానుసంఖయవన మురాణాం నరకస్య చ పారిజాతాపహరణం ఇంద్రస్యా చ పరాజయం ఉద్వాహం వీరకన్యానాం వీర్యశుల్కాదిలక్షణం మృగస్యామోక్షణం శాపా ద్వారకాయాం జగత్పతే స్యమంతకస్య చమణే రాధానం సహ భార్యయా మృతా పుతా ప్రదానం చ బ్రాహ్మణస్య స్వధామతః పౌండ్రకస్య వదం పశ్చాత్ కాశీపూర్యాశ్చ దీపనం దంతవక్రస్య నిధనం చైద్యస్య చ మహాక్రతౌ యాని చాన్యాని వీర్యాణి ద్వారకామావసన్ భవాన్ కర్తా ద్రక్ష్యామ్యహం తాని గేయాని కవిభిర్భువి. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ చదవండి. హరే కృష్ణ. ఓ దేవదేవ, కేవలం 2 రోజులలో చాణూర ముష్టికాది మల్లయోధులు, వారితో పాటు కువలయ పీడమను గజము కంసుడు నీ చేతిలో మరణించుటను నేను చూడగలను. నీవు కాలయవన ముర నరక శంఖ దానవులను వధించుటను, పారిజాత వృక్షమును అపహరించి ఇంద్రుని పరాజితుని చేయుటను నేను గాంచగలను. వీరత్వముచే శుల్కముగా నొసగి పలువురు వీరరాజుల కుమార్తెలను నీవు వివాహమాడుటను పిదప నేను చూచెదను. పిదప ఓ జగన్నాథ, ద్వారక యందు నీవు నృగమహారాజును శాప విముక్తుని చేసెదవు. కన్యామణితో పాటు శమంతకమణిని పొందెదవు. తదుపరి నీవు యమపురి నుండి మృత బ్రాహ్మణ బాలుకుని తెచ్చెదవు. పౌండ్రకుని వధించెదవు. కాశీపురమున దగ్ధము కావించెదవు. దంతవక్రుని వధించెదవు. రాజసూయ యజ్ఞ సమయమున శిశుపాలుని దునమాడెదవు. ఈ వీరకర్మలను ద్వారక యందున్నప్పుడు నీవు చేసెడి ఇతర పలు లీలలను నేను చూడగలను. ధరణిపై కవులు ఈ లీలలను దివ్య గీతములతో కీర్తింపగలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అదతే కాలరూపస్య శపయిష్ణోరముష్య వై అక్షౌహిణీనాం నిధనం ద్రక్ష్యామ్యర్జున సారథే విశుద్ధ విజ్ఞాన గణం స్వసంస్థయా సమాప్త సర్వార్థమమోఘవాంఛితం స్వతేజసా నిత్య నివృత్తమాయ
గుణ ప్రవాహం భగవంతమీమహి. విజయలక్ష్మి మాతాజీ 2 శ్లోకాలు అనువాదించారు. తదనంతరము నీవు కాలస్వరూపమున ప్రకటమై అర్జున రథసారథిగా సమస్త సేవలను నశింపజేసి భూభారమును తొలగించుటను నేను చూడగలను. దేవదేవుడు వగు నిన్ను నేను శరణు జొచ్చుచున్నాను. విశుద్ధ విజ్ఞాన పూర్ణుడు వగు నీవు సర్వదా స్వస్వరూపమున నెలకొని ఉందువు. నీ సంకల్పమెన్నడును వ్యర్థము కాదు కనుక నీవు సమస్త వాంఛితము గుణ ప్రవాహమునకు సదా పరుడువై ఉందువు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదం. స్వామీశ్వరం స్వాశ్రయమాత్మమాయయా వినిర్మితాశేష విశేష కల్పనం క్రీడార్థమధ్యాత్మనుష్య విగ్రహం నతోస్మి ధుర్యం యదువృష్ణి సాత్వతాం. చందన మాతాజీ. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ఆత్మనిర్భరుడు కర్మ నియామకుడు నీకు నమస్కరించుచున్నాను. ఆత్మమాయచే ఆ శేషముగా ఈ విశిష్ట జగత్తును సృష్టించిన నీవు ఇప్పుడు యదువృష్టి సాత్వత వంశంలో మహావీరునిగా అవతరించి మనుషులు చేసే యుద్ధంన పాల్గొనటకు నిర్ణయించితివి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో నారదముని వచ్చి ఇక్కడ ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడికి? ఆయనకి చెప్తూ ఉన్నారు, మీరు భవిష్యత్తులో ఈ విధంగా చాలా లీలలు ఇంకా చేస్తారు, అవన్నీ కూడా చేయబోతున్నారు, అవన్నీ కూడా నేను చూడగలుగుతాను. ఎందుకంటే కనుక నారదముని ఆయనకి దివ్య దృష్టి ఉంటుంది కాబట్టి ఆయనకి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఆయనకి తెలుసు అన్నమాట. సో కాబట్టి ఆ లీలలన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయేవంతటికి కూడా చెప్పి శ్రీకృష్ణ భగవానుడికి ఏం చెప్తున్నారు, నాయన మీరు ఈ లీలలన్నీ కూడా ఇంకా చేయవలసి ఉంది, కాబట్టి దయచేసి ఈ లీలలన్నీ కూడా చేయండి. మీ యొక్క ప్రేరణతోనే నేను వచ్చి మీకు చెప్తూ ఉన్నాను. మీరు పరమాత్మ కింద నన్ను ప్రేరేపించారు వచ్చి నాకు చెప్పమని చెప్పి, అందుకని మీ ప్రేరణతోనే నేను వచ్చి మళ్ళీ మీకే చెప్తూ ఉన్నాను. కాబట్టి వాటిలన్నిటినీ కూడా చెప్పండి, లీలలన్నీ కూడా చేయడానికి ఇంకా బ్రజలీలను ఆపండి అని చెప్పి ఆయన వచ్చి ఏం చేస్తున్నారు, ప్రాధేయపడుతూ ఉన్నారు అనమాట. కృష్ణుడిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఏమవుతుంది, 2 రోజుల్లో మీరు కంస, చాణూర, ముష్టిక, కంస వీళ్ళందరినీ కూడా చంపేస్తారు. ఇంకా మొత్తం ఏవైతే కనుక లీలలు ఉన్నాయి, ఎంతమంది రాక్షసుల్ని ఆయన సంహరిస్తారు, మృగమహారాజుని శాపం వ్యక్తి చేస్తారు, ఏ విధంగా 16,108 మంది భార్యల్ని ఆయన వివాహం చేసుకుంటూ ఉంటారు. కాశీరాజుని ఏం చేస్తారు ఆయన, దంతవక్ర, శిశుపాల, చేది కింగ్ ఆయన్ని ఎవరిని వీళ్ళందరినీ కూడా ఆయన ఏ విధంగా సంహరిస్తారు. అదే విధంగా ఇంకా ముఖ్యమైనటువంటిది ఏమిటి, ఆయన ధర్మ సంస్థాపనార్థాయ ఏ విధంగా ఆయన ధర్మాన్ని నిలబెడతారు. ఆయన యొక్క కురుక్షేత్ర యుద్ధంలో ఆయన కాలస్వరూపంలో ప్రకటనమయ్యి అర్జునుడి యొక్క రథసారథిగా ఉండి పార్థసారథి కింద ఉండి ఆయన మొత్తము ఎన్నో అక్షౌహిణీల యొక్క సేనలన్నిటినీ కూడా నాశనం చేసి భూభారాన్ని తగ్గించడం కూడా నేను చూస్తాను. మీ యొక్క సంకల్పం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. సో కాబట్టి మీరు ఈ లీలలు చేయడానికి ఇంకా మీరు మొదలు పెట్టండి అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. శ్రీసుకం వాచ ఏవం యదుపతిం కృష్ణం భాగవత ప్రవరో ముని ప్రణీపత్యాభ్యనుజ్ఞాతో యయౌ తద్దర్శనోత్సవః. పద్మిని మాతాజీ. దేవస్వామి పలికెను, యదుపతియగు శ్రీకృష్ణునితో ఆ విధముగా పలికి నారదముని వంగి నమస్కరించను. భాగవత శ్రేష్ఠుడగు ఆ ముని పిమ్మట దేవదేవుని అనుజ్ఞపరిచి దర్శనోత్సవ ఆనందముతో వెళ్ళిపోయింది.
భగవానపి గోవిందో హత్వా కేశీనమాహవే పశూనా పాలయత్పాలై ప్రీతైర్వాజసుఖావహః. మంజుల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యుద్ధమున కేశీ దానవును వధించిన పిమ్మట ప్రసన్నలగు గోపబాలులతో గూడి దేవదేవుడకు శ్రీకృష్ణుడు గోవులను కాయచ్చు ఆ విధముగా వ్రజవాసులకు ఆనందము కలిగించెను. హరే కృష్ణ ప్రభు. ఏకదా తే పశూన్ పాలా చారయంతో ద్రిసానుషు చక్రుర్నీలాయన క్రీడా చోరపాలాపదే సతః. శశికళ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. 26 కదా ప్రభుజీ. అవును మాతాజీ. ఒకనాడు గోపబాలురు పర్వత సానువులందు పశువులను మేపుచు చోరులుగాను పాలకులుగాను అభినయించుచు దొంగలించి దాచుట అనేది ఆటను ఆడసాగి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. తత్రాసన్ కతిచిచ్చోరా పాలాశ్చాకతి చిన్ృపా మేషయితాశ్చ తత్రై కే విజహ్రూరకో భయా. ప్రభావతి మాతాజీ. ఎట్లా ఉన్నారు మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. ఓ రాజా, ఆ ఆటలో కొందరు చోరులుగాను కొందరు గొర్రెల కాపరులుగాను మరి కొందరు గొర్రెలుగాను నటించిరి. వారందరూ ఎటువంటి భయము లేకుండా ఆనందంతో ఆడుకొని సాగిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మయా పుత్రో మహామాయో వ్యోమో గోపాల వేషదృక్ మేషాయితానపోవాహ ప్రాయశ్చోరాయితే బహూన్. లక్ష్మీజీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. అప్పుడు మయదానవ తనయుడు మహామాయావినగు వ్యోమాసురుడు గోపబాల వేష రూపమున రంగ ప్రవేశము చేశాను. చోరిని వలె ఆటలో పాల్గొనినట్లు నటించుచు ఆ అసురుడు గొర్రెలుగా నటించుచున్నట్టి పలువురు గోపబాలురను అపహరించాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. గిరిధర్యాం వినిక్షిప్య నీతం నీతం మహాసురః శిలయా పతతే ద్వారం చతుఃపంచావశేషితా. హరిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణం ప్రభుజీ. క్రమముగా ఆ అసురుడు అధిక సంఖ్యలో గోపబాలులను అపహరించి వారిని పర్వత గుహలో ఉంచి పెద్ద రాతితో దాని ద్వారమును మూసివేసెను. చివరకు కేవలము 4-5 బాలురే ఆటలో గొర్రెలుగా మిగిలిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. తస్య తత్కర్మ విజ్ఞాయ కృష్ణః శరణదస్తతాం గోపాన్నయంతం జగ్రాహ వృకం హరిరివౌజసా. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సాధు జనాశ్రయుడగు శ్రీకృష్ణుడు వ్యోమాసురుడు ఏమి చేయుచున్నాడో చక్కగా నెరిగిన వాడే ఇంకొందరు గోపబాలురను అపహరించుచున్నట్టి ఆ అసురుని సింహము తోడేలును పట్టుకొనిన చందమున బలముగా పట్టుకొనిను. హరే కృష్ణ. తనిజం రూపమాస్థాయ గిరీంద్ర సదృశంబలే ఇచ్చన్ విమోక్తుమాత్మానం నాశక్నోద్గ్రహణాతురః. శివలీల మాతాజీ. అప్పుడు ఆ అసురుడు మహాపర్వతము వంటి తన నిజ రూపమును ధరించిన వాడై తన్ను విడిపించుకొనుటకు యత్నించినను భగవానుని బిగువైన పట్టులో దుర్బలుడైనందున అట్లు చేయజాలకపోయెను.
తం నిగృహ్యాచ్యుతో దోర్భ్యాం పాతయిత్వా మహీతలే పశ్యతాం దివి దేవానాం పశుమారమమారయ. మంజులా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అచ్యుతుడు తన 2 బాహువుల నడుమ వ్యోమాసురుని బంధించి నేలపై పడవేశాను. పిదప దివి నుండి దేవతలు వీక్షించుచుండగా ఆ దేవదేవుడు వానిని యజ్ఞ పశువు వలె వధించెను. భాష్యము: యజ్ఞ పశువులను గొంతు నరికి వధింతురని ఆచార్యులు తెలిపిరి. హరే కృష్ణ ప్రభుజీ. గుహాపిదానం నిర్భిద్య గోపాన్నిస్సార్య కచ్రుతా స్తూయమానసురైర్గోపై ప్రవివేశ స్వగోకులం. మహాలక్ష్మి మాతాజీ. కృష్ణ ప్రభుజీ. పెదప కృష్ణుడు గుహద్వారమును మూసినట్టి రాయిని పగలగొట్టి లోపల చిక్కుబడి ఉన్న గోపబాలులను సురక్షిత ప్రదేశములకు చేర్చెను. అనంతరము దేవతలు గోపబాలురు తన యశోకీర్తనము చేయుచుండగా అతడు గోకులమున ప్రవేశించెను. శ్రీమద్ భాగవతం నందులు కేసీ వ్యోమాసురుల సంహారము అను 10వ స్కందములోని 37వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారి వినమ్ర శిష్య ప్రణితమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. ఏమైంది, ఒకసారి కృష్ణుడు ఇక కేసీ రాక్షసుని చంపేశారు. ఆ తర్వాత మళ్ళీ నారదముని వచ్చి రకరకాల ప్రార్థనలు చేసి ఇంకా బృందావన లీలను ఆపండి స్వామి, ఇంకా ద్వారకా లీల మధురా లీల మొదలు పెట్టండి, అక్కడ కూడా మీ యొక్క భక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు, కంసుడి బారి నుంచి మిగతా ఇతర దానవుల నుంచి కూడా వాళ్ళందరినీ కూడా రక్షించవలసి ఉంది. ఇప్పటికే మీరు ఎంతో నందకుమారుడు కింద ఎంతో ప్రసిద్ధి చెందారు అని చెప్పేవన్నీ కూడా చెప్పారనమాట. కృష్ణుడి దగ్గర నుంచి ఏ సమాధానం కూడా రాలేదు. ఇంకా ఆయన వెళ్ళిపోతారనమాట, నారదుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కృష్ణుడు తన యొక్క లీలలు గోపబాలుడితోటి లీలల్లో ఆయన మళ్ళీ నిమగ్నం అయిపోయారు. కృష్ణుడు చంపారు కదా ఈ రాక్షసుని, కేసీ రాక్షసుని. గోపాలు అందరూ కూడా చూసి ఎంతో ఆనందంగా చక్కగా మళ్ళీ వాళ్ళు ఏ భయము లేకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు మళ్ళీ నిమగ్నం అయిపోయారు, కృష్ణుడితో ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారు, మళ్ళీ ఇంకో కొత్త ఆట మొదలు పెట్టారు. ఏమాట, మనం కూడా ఆడుకుంటాం కదా చిన్నప్పుడు, దొంగ పోలీస్ ఆట ఆడుకుంటాం కదా. సో అలాగే కృష్ణుడు ఏం చేశారంటే గనక ఈ యొక్క దొంగిలించడం పట్టుకోవడం అనేటువంటి ఆట మొదలు పెట్టారన్నమాట. సో కొంతమంది ఏమో దొంగలు ఉంటారు, కొంతమంది ఏమో గోవుల్ని పశువుల్ని కాపాడేటువంటి వాళ్ళలాగా గోపాలకుల కింద ఉంటారు, కొంతమంది గోపబాలుల కిందేమో గొర్రెల కింద అయ్యారు. సో ఈ విధంగా వాళ్ళు ఆట ఆడుకుంటూ ఉన్నారు. ఆటలోనే న్యాచురల్ గా ఏంటంటే దొంగల గ్రూప్ లోకి ఇక మయాదానుడి యొక్క కుమారుడు వామాసురుడు వచ్చేసాడు అనమాట. వాడు కూడా ఒక గోపబాలుడి యొక్క రూపం తీసుకుని అక్కడికి వచ్చేసారనమాట. ఎలా అయితే కనుక మనం చూస్తాం కదా, ఇంతకు ముందు కూడా గోపబాలుడు అదే విధంగా వస్తాడు, బలరాముడు అతన్ని సంహరించేస్తారన్నమాట. సో అదే విధంగా ఈయన కూడా వచ్చాడు, వ్యామాసురుడు కూడా వచ్చేసాడు. సో మెల్లమెల్లగా ఏంటంటే దొంగల గ్యాంగ్ లో ఉండి ఏం చేస్తాడు, కొంతమంది ఇక్కడ ఏంటి అక్కడ గొర్రెల కింద వ్యవహరిస్తూ ఉంటారన్నమాట ఆటలో కొంతమంది గోపబాలుడు. అలాగా ఒక్కొక్కసారి వాళ్ళని దొంగిలించి మొత్తం అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయి ఒక కొండ గుహలో అన్నమాట, గోవర్ధన కొండ గుహలో వాళ్ళందరినీ కూడా దాచిపెట్టేసి ఒక పెద్ద బండరాయి అడ్డంగా పెట్టేస్తారన్నమాట. ఇంకెవరు బయటికి రాలేరు, ఇంకా ఆ బండరాయిని తప్పించుకుని ఎవరు బయటికి రాలేరు. సో ఆ విధంగా ఉంటారు. ఇంకా ఆట అలా నడుస్తూ ఉంటుంది. చివరికి చూస్తే కనుక ఒక 5-6 గోపబాలురు మాత్రమే ఉంటారన్నమాట. కృష్ణుడికి ఇవన్నీ కూడా తెలుసు, ఆయనకి ఈ విధంగా వీడు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి. సో లెట్ హిమ్ డూ అంటే ఆయనకి ముందే తెలుసు, చేయని వీడిని ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పి మొత్తం అంతా కూడా చేశారు. ఇంకా చివరికి 5 మిగిలారు. 5 కూడా ఏం చేస్తున్నాడు, వాళ్ళని కూడా ఇప్పుడు తప్పించేసి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే కనుక కృష్ణుడు ఇంకా పట్టేసుకుంటారు అన్నమాట వ్యామాసురుడిని.
గట్టిగా పట్టేసుకుని వాడిని రెండు చేతుల మధ్యలో చాలా బలంగా పెట్టి నొక్కేస్తారన్నమాట. ఎలా అయితే కనుక సింహము తోడేళ్ళని పట్టుకుంటుంది కదా, తోడేలు ఏం చేస్తుంది, సింహం దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక జంతువుని అపహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది తోడేలు సింహం దగ్గర నుంచి. అలాగే కృష్ణుడు కూడా ఏం చేశారు, తన రక్షణలో ఉన్నటువంటి గోపబాలురుడిని వెతుక్కోవడానికి ప్రయత్నించాడు. వీడు వెతుక్కుపోయాడు కూడా కొంతమందిని, ఇక వ్యోమాసుడు. అందుకని వ్యోమాసురుడిని గట్టిగా పట్టేసుకున్నారు అన్నమాట. సో ఎలా అయితే కనుక సింహం దగ్గర ఏమన్నా తప్పించుకోగలుగుతుందో తోడేలు, అలాగే వాడు కూడా తప్పించుకోలేకపోయాడు అన్నమాట. అప్పుడు ఏం చేస్తారు, కృష్ణుడు వాడిని గట్టిగా పట్టుకుని బలిపశు ఎలా అయితే కనుక యజ్ఞ పశువుని సంహరించినట్టు వాడి తలని నరికి సంహరించేస్తారని. అప్పుడు కృష్ణుడికి తెలుసు కదా, మిగతా వాళ్ళకి స్నేహితులు అందరూ కూడా ఎక్కడున్నారు, పాపం వాళ్ళందరూ కూడా అక్కడ కొండ గుహ లోపల అరుస్తూ ఉంటారు, కృష్ణ కృష్ణ మమ్మల్ని రక్షించు రక్షించు అని చెప్పేసి. కృష్ణుడు ఏం చేస్తారు, ఆ కొండ గుహలో అయితే కనుక మామూలుగా అయితే కనుక రాయిని తప్పిస్తారు. కృష్ణుడు ఏం చేశారు, రాయిని తప్పించడం లేదేం లేదు, ఒక గుద్దుతారు, ఆ కొండ గుహకి అడ్డంగా ఉన్నటువంటి రాయి అంతా కూడా ముక్కలు ముక్కలు అయిపోతుంది అనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరినీ కూడా ఆయన రక్షించి మళ్ళీ ఎక్కడైతే కనుక వాళ్ళకి అంతకు ముందు ఆ లీల జరుగుతుందో ఆ వృందావన అరణ్యంలోకి మళ్ళీ తీసుకుని వచ్చి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడతోటి మనకి కేసీ వ్యోమాసురుల యొక్క సంహారం అనేటువంటి ఒక అధ్యాయం పూర్తయింది. రేపు మనకి కొత్త అధ్యాయం మొదలు పెట్టుకుందాము. అధ్యాయం పేరు అక్రూరుడు బృందావనానికి ఆరాధించుట. చాలా అద్భుతంగా ఉంటుంది. అక్రూరుడు ఏ విధంగా కృష్ణుడి యొక్క పాదముద్రలు, నేను చెప్తున్నాను కదా, కృష్ణుడి పాదముద్రలు అంతా బృందావనం అంతా కూడా ప్రింట్ అయిపోయినాయి. అవన్నీ కూడా ఎవరు కూడా కృష్ణుడి యొక్క పాదముద్రల మీద ఎవరు కూడా కాలు పెట్టరు ఇంకా. సో ఆ పాదముద్రల్ని చూసి అక్రూరుడికి ఏమైపోయింది అనేటువంటిది మనకి ఒక అధ్యాయంలో వస్తుంది అనమాట. అదేంటో మనం రేపు చూద్దాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి జై. గౌర ప్రేమానందే హరి ప్రభుజీ ధన్యవాదాలు. శ్రీకృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ.